దేవునితో కలిసి పనిచేయడం అనేటువంటిది మన జీవితంలో ఒక గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. ఆయన మనలని తన చిత్తములోనికి నడిపిస్తాడు, నైపుణ్యతలోనికి నడిపిస్తాడు, ఎక్సలెన్సీ మనకిస్తారు. మనుషులు మనకు నేర్పిస్తారు, కానీ అంతా నేర్పించరు. ఇప్పుడు ఒక టీచర్ తన స్టూడెంట్ను నేర్పిస్తే అంతా నేర్పిస్తారా? అంత నేర్పించరు. అంత నేర్పిస్తే మళ్ళీ టీచర్ ఏంటి? అందుకే స్టూడెంట్కు కొంత నేర్పిస్తారు. దేవుడు అలా కాదు, మనలని పరిపూర్ణులు చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. ఒకటేంటంటే మన యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్. మన యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను ఇంకా చేయాలనుకుంటున్నాను. పొద్దున లేచిన వెంటనే మనకున్న ఫీలింగ్ ఏంటంటే ఈరోజు రెస్ట్ తీసుకుంటా. కానీ జాబ్ చేసేటువంటి వాళ్ళకి అట్లా రెస్ట్ తీసుకోవడానికి కుదరదు. స్పెషలీ మల్టీనేషనల్ కంపెనీస్లో, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రెస్ట్ ఉండదు. టీం లీడర్ అరుస్తారు. మామూలు అరుపులు కాదు, భయంకరంగా అరుస్తారు. పనులు చేయాలి. మీ దగ్గర ఉన్న మ్యాక్సిమం వారు లాక్కొని మీకు మంచి శాలరీ ఇస్తారు. ఒకప్పుడు గవర్నమెంట్ సర్వీసులో రిటైర్ అయినప్పుడు ఒకరు పొందిన శాలరీ ఇప్పటి యవనస్తులకు స్టార్టింగ్లోనే దొరుకుతుంది. వారి ప్యాకేజ్ మాట్లాడితే ఇన్ని లక్షలు సంవత్సరానికి అని చెప్పి ఒక ప్యాకేజ్ మాట్లాడితే వారి తల్లిదండ్రులు పొందిన శాలరీ కన్నా అది ఎంతో ఎక్కువగా ఉంటాయి. కానీ దానికి తగినట్లు వారు ఏం చేస్తారు? స్క్వీజ్ చేస్తారు, పిండుతారు, పనులు చేపిస్తారు. గనక పనులు చేయడం అంటేనే మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఈరోజు సెలవు అని చూడండి, సెలవు విత్ శాలరీ అయితే చాలా సంతోషం. ఈరోజు సెలవు శాలరీ ఉండదు అని చెప్తేనే ప్రాబ్లం. మన జీవితంలో దేవుడు మనకిచ్చుచున్నటువంటి ఆపర్చునిటీస్, దానిని మనం సద్వినియోగం చేయాలి. ఉత్సాహం కలిగిన వారిగా దేవుని పనిలో పనిముట్లుగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభుకిష్టులుగా జీవించడానికి పిలువబడిన మనం, ఆయన చిత్తం నెరవేర్చడానికి పిలువబడిన వారం. మనం అందరం కూడా దేవునితో కూడా నడవడానికి ఏర్పరచబడిన వారం. దేవుడు మన జీవిత యాత్రలో మనల్ని విశేషంగా నడిపిస్తాడు, మనకు కృప అనుగ్రహిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం వర్ధిల్లడానికి దేవుడు ఎంతో ఇష్టపడతాడు. మనం అభివృద్ధి పొందాలని దేవుడు కోరుతారు. ఒక తండ్రి కానీ తల్లి కానీ వారి పిల్లలు ఎదిగి గొప్పవారు కావాలని ఆశిస్తున్నట్లు ఒక ఉపాధ్యాయులు ఆశించారు. తల్లిదండ్రులకు ఉన్న ఆశ ఏంటంటే మేము చేయలేకపోయినది కూడా మా పిల్లలు చేయాలి. మేము ఎక్కడైతే ఫెయిల్ అయ్యామో అక్కడల్లా మా పిల్లలు సక్సెస్ అవ్వాలి. వారి యొక్క అభివృద్ధి కొరకు తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటామో, మనం దేవుని జతపని వారమని, దేవునితో కూడా నడుస్తున్నామని, దైవ చిత్తం నెరవేరుస్తున్నామని మనం తెలుసుకునే కొలది దేవుడు మన జీవితంలో అత్యద్భుతమైన కార్యాలు చేస్తాడు. మనం వినయం కలిగిన వారిగా, విధేయత కలిగిన వారిగా, దేవునికి ఇష్టలుగా నడవడానికి మనల్ని మనం సమర్పించినట్లయితే దేవుడు మనల్ని అత్యున్నతమైన స్థానంలోనికి తీసుకుపోతాడు. కొందరు ఏమంటారంటే పనులు చేయడం అనేది దేవుడు పెట్టిన ఒక శాపం. ఎప్పుడని? పాపం చేసిన తర్వాత. నరుడు తినకూడదని చెప్పిన వృక్షఫలం తినిన కారణాన దేవుడు ఏం చేశాడు? కష్టపడి పని చేయి, వ్యవసాయం చేసుకో, ఫలాలు సంపాదించుకో, ఉపజీవనం చేసుకో. అది కరెక్ట్ కాదు. దేవుడు ఆది యందు ఏదెను తోటలో నరుని పెట్టినప్పుడు వారికి దేవుడు ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో మీరు ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. నాలుగవ నది యూఫ్రటీసు. అమ్మా, 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా
నరుని తీసుకొని ఆ. ఏదేను తోటను నరుని సేద్యపరచుటకును, తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. అప్పుడు ఎవరున్నారు అక్కడ? నరుడు తనకు సాటి అయిన సహాయమును వేరు చేయలే. వారి ఇరువురు ఒకరిలో ఉన్నారు. ఆదాములో హవ్వ ఉంది. 27వ వచనం చదవండి, మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం 27. దేవుడు ఆ. తన తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. ఇది మొదటి అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఎవరిని సృష్టించారు? ఆదామును సృష్టించాడు. 2వ అధ్యాయం 15వ వచనంలో చెప్పుచున్నారు, ఏదైనా తోటను సేద్యపరచడానికిని దాన్ని కాపాడడానికిని నిన్ను ఇక్కడ ఉంచుచున్నాను. సో పనులు చేయడం పాపం జరిగిన తర్వాత సంభవించిన కార్యం కాదు. సృష్టిలోనే మనుష్యుడు సేద్యం చేసి వ్యవసాయం చేసి బ్రతకాలని దేవుడు నిర్ణయించాడు. అయితే దేవుడు పాపం చేయక మునుపు ఏదైనా తోటలో సమస్తమును తయారు చేసి అన్ని వృక్షఫలమును మీరు తినవచ్చును. అయితే తోట మధ్యలో ఉన్న వృక్షఫలము మీరు తినకూడదు. ఆ వచనం ఒకసారి చదువమ్మా. మరియు దేవుడైన యెహోవా ఆ. ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని వానితో ఆజ్ఞాపించను. సో దేవుడు తోటలో ఉన్న సమస్త వృక్ష ఫలములను తినడానికి నిరభ్యంతరంగా అనుమతించాడు. దాన్ని కాపాడడానికి నియమించాడు. సేద్యం చేయాలి, తోట పెట్టడం, పనికి మాలిన తీగలు నరికివేయడం, ఫలాలు సేకరించడం, ఇవన్నీ చేయడానికి వారిని ఉంచారు. అయితే వీరు 2వ అధ్యాయం 18వ వచనంలోనికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నేను వానికి సాటి అయిన సహాయమును చేసుకొందును అని అనుకున్నాడు. అప్పుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి తన ప్రకట ఎముకలలో ఒకటి తీసి ఒక నారీ రూపమును తయారు చేశారు. దేవుడు ఆమెలో జీవం పోశాడు. దేవుడు ఆదాముని వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక కవిత్వం పాడాడు. ఈమె నా ఎముకలలోని ఒక ఎముకయు, నా మాంసములోని మాంసము, ఈమెను నరులలో నుండి తీయబడును గనుక నారి అని అనబడును. అసలు ఫస్ట్ అనస్థీషియా ఇచ్చినది దేవుడే. ఏదైనా తోటలో అనస్థీషియా ఇప్పుడు ఇస్తే పేషెంట్లు మాట్లాడతారు, పేషెంట్లకు కనబడతాయి. ఆ లైట్లో అక్కడ ఏం జరుగుతుందనేది వారికి కొంత ఐడియా ఉంటుంది. నొప్పి ఉండదు కానీ వారికి స్పర్శన ఉంది. అక్కడ జరుగుతున్న విషయాలు వారికి తెలుసు. కానీ ఆదామునకు కలగజేసినది ఫుల్ అనస్థీషియా, ఫుల్ బాడీ. ఆయనకి ఏమీ గుర్తు లేకుండా చేశారు. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అతడు లేచి ఈమెను నరునిలో నుండి తీయబడిన గనుక నారి అని అనబడును. ఎవరు చెప్పారు ఇది? నరునిలో నుండి తీశారని. అక్కడ సర్జరీ చేసిన తర్వాత నొప్పి ఏమీ లేదు. అక్కడ ఇంకా వారం రోజులు అడ్మిట్ అవ్వాలి. కుట్లు విప్పిన తర్వాత పంపుతాను అనేది ఏమీ ఇన్స్టంటేనియస్గా దేవుడు రీప్లేస్మెంట్ చేశాడు. ప్రాణం పోశాడు. తన దగ్గరికి తీసుకొచ్చింది సుందరి అయిన ఒక నారీమణి. ఆమెను చూడగానే కవిత్వం పాడాడు. ఈమె నీ సాటి అయిన సహాయం అని దేవుడు తెలియపరిచి వారి ఇరువురిని జతపరిచి తోటలో దేవుడు ఉంచారు.
వారితో చెప్పారు, తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలమును తినకూడదు, తినిన రోజు మీరు సచ్చెదరు. అయితే ఆదాము హవ్వ కలిసి ఆ తోటలో చాలా ప్రయాణాలు చేశారు. ఎన్ని రోజులు చేశారు, ఎన్ని నెలలు చేశారు మనకు తెలియదు. వారు కలిసి ప్రయాణం చేసినప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఒక్కొక్క చెట్టు దగ్గర తీసుకుపోయి ఆ ఫలమును రుచి చూచి దాని గురించి వర్ణించి వివరించి వెళ్ళిన వాడే ఆదాము హవ్వ. అలా వెళ్తూ ఈ వృక్షమును దానిని వివరించి ఉండొచ్చు, ఇది తినకూడదని దేవుడు చెప్పాడు కదా, దీని జోలికి మనం ఎప్పుడూ పోకూడదు అని చెప్పినది ఆమె మనస్సులో ఎందుకు అలా చెప్తున్నారు, క్లారిటీ లేదు. ఒకరోజు ఆ కొమ్మ మీద కూర్చున్న సర్పం ఆమెతో మాట్లాడారు, నీవు తిను దినమున నీ కన్నులు తెరవబడుననియు నీవు దేవుని పోలికగా మారుతావని ఆయనకు తెలుసు గనక తినకూడదని చెప్పారు. అంటే అక్కడ రీజన్ చాలా క్లారిటీగా, ఓహో నా భర్త గారు ఈ విషయం చెప్పలే, ఇది తినే రోజు మనం దేవుని పోలికగా మారుతామని దేవునికి తెలుసు గనకనే తినొద్దన్నారు. పరలోకపు దూతలు అందరూ తినేది ఇదే కావచ్చు అని ఆమెలో ఆశ పుట్టింది. అలాగా ఎన్నిసార్లు టెంప్టేషన్ ఆమెకు వచ్చిందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా దాన్ని రుచి చూడాలి అని నిర్ణయించుకున్నారు. రుచి చూచారు, భర్తకిచ్చారు, ఆయన కూడా తిన్నారు. ఇద్దరు దేవుని మహిమా వస్త్రమును పోగొట్టుకున్నారు. ఆ తర్వాత దేవుడు వారిని ఆ తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టడానికి కారణం తోటలో ఉన్న వృక్షఫలం తినకూడదని కాదు. ఇక్కడ మంచి చెడ్డ దాని గురించిన వృక్షఫలం వారు తిన్నారు. దాని ప్రక్కన జీవవృక్ష ఫలం కూడా ఉంది. ఆ వృక్ష ఫలమును తింటే ఇక వారికి చావు ఉండదు కనుక వారు అది తినకుండా ఉండడానికి దేవుడు వారిని తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టి అక్కడ సిరాఫులను కావలి ఉంచారు. మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు గ్రహించవలసినటువంటి విషయం, పాపం చేయక మునుపు కూడా తోటలో సేద్యం చేయడానికి దేవుడు వారిని నియమించారు. సో దేవుడు మనకు అప్పగించుచున్న ప్రతి పని కూడా గౌరవప్రదమైనటువంటిది, దేవుడు ఎస్టాబ్లిష్ చేసినటువంటిది, దేవుడు మనకు అప్పగించినటువంటిది అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అవి చెయ్యను, నేను ఇవి చెయ్యను అని మనం నిరాకరిస్తే ఎవరిని నిరాకరిస్తున్నాం? దేవుణ్ణి నిరాకరిస్తున్నాం. ప్రతి ఉద్యోగం, ప్రతి పని, ప్రతి రెస్పాన్సిబిలిటీ అది విలువైనటువంటిది. ప్రతి ఒక్కరికి వారి తలాంతుకు తగినట్లు, వారి చదువుకు తగినట్లు, వారి సామర్థ్యముకు తగినట్లు దేవుడు పనులు అప్పగిస్తున్నారు. మనం చేయుచున్న పనిలో మనం సాటిస్ఫైగా లేము, కానీ ఆ పని నైపుణ్యతతో చేస్తే నీకు ప్రమోషన్ వస్తుంది. ఇష్టం లేని పనియే, కానీ ఆ పని హార్ట్ఫుల్లీ చేస్తే నీకు ప్రమోషన్ వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, మేస్త్రులతో పాటు పనిచేసే లేబర్ ఉంటారు. ఆ లేబర్ కొద్ది రోజులు పనిచేసి ఏం చేస్తుంటే, మేస్త్రి చేసే పనులు కూడా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారు. మాలు కొట్టడం, లెవెల్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దాని ఫైనల్ టచ్ మేస్త్రి చూసుకుంటారు. మాలు కొట్టడానికి కొంతవరకు ఆయన వాడబడతాడు. ఈ మేస్త్రి కూడా ఇతనిలో నైపుణ్యత ఉంది, ఇతని నేర్పిస్తే అతడు మంచిగా మేస్త్రి అవుతాడు అని అనుకుంటే ఆ మేస్త్రి అతనికి ప్రోత్సాహం ఇస్తారు, అతనికి సహాయపడతారు. నువ్వు అలాగ చేసుకో అని చెప్పి మేస్త్రి ఈ వ్యక్తిని వాడుకొని తన ఏరియా ఎక్కువ కవర్ చేశాడని చూపట్టడానికి అతనికి ఒక ఆపర్చునిటీ ఇస్తాడు. ఈ పనివాడు నమ్మకంగా పని చేయడంను బట్టి మేస్త్రి యొక్క అప్రిసియేషన్ పొందుతాడు. బిల్డర్ కూడా ఈ మేస్త్రి చేయుచున్న పని చాలా ఏరియా కవర్ చేస్తున్నారు. వాస్తవంగా అందులో తన పని వాళ్ళ సహకారం కూడా ఉన్నాయి. వారు ఒక టీం వర్క్గా అది
కొన్ని నెలల తర్వాత అతడు కూడా ఫుల్ ప్లెడ్జ్ గుండుదారం పట్టుకొని గోడ కట్టడము, లెవెలింగ్ చేయడము, ఒక మంచి తాపీ మేస్త్రిగా ఆయన కూడా తయారవుతాడు. సో ఏ వర్క్ అయినా మనకు అప్పగించిన దానిలో నైపుణ్యత చూపిస్తే వీ హ్యావ్ ఏ ప్రమోషన్. ఆ చేయించున్న పనిని చెడగొట్టారనుకో, అక్కడిని తీసుకుపోయి అవతల పడేస్తారు. అవన్నీ ఊడవడానికి, క్లీన్ చేయడానికి పెట్టుకో, వీన్ని ఇక్కడెక్కడ కనబడొద్దని చెప్తారు. ఎందుకంటే అన్నీ చెడగొట్టే కార్యక్రమమే చేస్తున్నారని ఆయనను రివర్ట్ చేస్తారు. మన జీవితంలో దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి రప్పించాలంటే అప్పగించిన కార్యాన్ని నైపుణ్యతతో చేయడానికి ఉన్న ఒక మనస్సు మనం కలిగిన వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పని చేయువారిగా ఉండాలి. పనులు ఎక్కడ ప్రారంభించాలి? ఇంట్లో ప్రారంభించాలి. పిల్లల చేయి, కొందరి చేయి పట్టుకొని చూస్తే దూదిలా ఉంటుంది, అందులో ఏమాత్రం గట్టితనం ఉండదు, వారు ఏ వస్తువులు ముట్టుకోలేదు. ఇక కొందరి పెద్దోళ్ళ చేయి కూడా అట్టనే ఉంది, వాళ్ళు కూడా అలాగనే జీవించారు. కొందరి చేయి చూస్తే బండలా ఉంటుంది, వారి చిన్ననాటి నుంచి పనిచేసి కష్టపడి మసిల్స్ డెవలప్ చేసుకొని వారి శరీరం అంత గట్టితనం కలిగింది. వారు ఎప్పుడు తప్పించుకొని తిరిగే గుంపులో లేరు గనక వారి చేతిలో ఒక షేక్ హ్యాండ్లో అది అర్థమైపోతుంది. నేను మీకు చెప్పడానికి ఆశించేది, అవర్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దేవుడు పెట్టుచున్న ప్రతి పనిలో కూడా నైపుణ్యత చూపించాలి. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు నైపుణ్యత కలిగిన వారిగా ఉన్నట్లయితే వారికి అభివృద్ధి దేవుడు అనుగ్రహిస్తారు. ఇల్లు మేనేజ్ చేయడం కొంతమంది పిల్లలు చిన్ననాట్లోనే స్టార్ట్ చేస్తారు. మమ్మీ లేని లోటు లేక డాడీ లేని లోటు వారు కవర్ చేస్తారు. వారు అక్కడ ఇల్లు చక్కగా పెట్టుకుంటారు. వారికి ఉన్న ఆసక్తి, వారికి ఉన్న ఉత్సాహం అది వారిని ముందుకు నడిపించడానికి సహాయపడును. పరిశుద్ధ వాక్యం నుంచి 104వ కీర్తన దాని యొక్క 23వ వచనం కూడా మనం చదువుదామండి. 104వ కీర్తన 23వ వచనం. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలువెల్లుదురు. సాయంకాలం వరకు పాట పాడి అని లేదు, ఏమున్నదండి? పాటుపడి హార్డ్ వర్క్ చేస్తూ మనుషులు సాయంకాలం వరకు వారి నమ్మకత్వాన్ని చూపించినటువంటి వారికి ఏం కలుగుతుందంట? వారికి అభివృద్ధి కలుగుతుంది. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నువ్వు వాటన్నిటినీ నిర్మించితివి, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆసక్తి కలిగిన వారు సమాజమును ముందుకు నడిపిస్తారు. చాలామంది రాజకీయ రంగంలో ఉంటారు. కొందరు ఏం చేస్తారు తెలుసా? ఏం దొరుకుతుందో అనేది ఆలోచిస్తారు. ఏది దొరికినా జేబులో పెడతారు. ప్రజలకు పంచిపెట్టడానికి ఇచ్చినా సగం జేబులో పెడతారు, సగం పంచిపెట్టినట్టు చూపిస్తారు. వారు రాజకీయ రంగంలో కూడా వరదిల్లరు. వారు పనికిమాలిన టీమే. వారు కడుపును సేవించేటువంటి వారు. ప్రజల మధ్యలోనికి దిగి ప్రజల అవసరతను చూచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కొరకు కొట్లాడి ప్రజల కొరకు పోరాడుచున్నవాడు ప్రజల చేత అభినందనలు పొందుచు రాజకీయ రంగంలో ఒక నాయకత్వాన్ని అతడు రుజువుపరుస్తాడు. ఇతడు మా నాయకుడు, మాకే కష్టం వచ్చినా పరిగెడుతూ వస్తాడు, మా కొరకు నిలబడతాడు అనే ఒక గుర్తింపు. ఏదైనా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రజలందరూ కలిసి వారి స్వరమెత్తి అతనికి సపోర్ట్ చేస్తాడు. ఈ తప్పించుకొని తిరిగే మనుషులు ఉన్నారా? అన్నిట్లో కథర వేసుకుంటారు, టిప్ టాప్గా నడుస్తారు, ఉద్దేశం అంతా తన జేబు నింపుకోవడమే. ప్రజలకు సేవ చేయడం అనేటువంటిది కాదు గనక వారు ఆ రంగంలో కూడా అభివృద్ధి పొందరు. ఏ రంగంలోనైనా దేవుడు నిన్ను పెట్టిన స్థలంలో నమ్మకత్వాన్ని చూపిస్తే ఆ రంగంలో దేవుడు నీకు అభివృద్ధి ఇస్తాడు. ఆ రంగంలో నువ్వు ఆశీర్వదింపబడతావు. గనక దేవుని కృప పొందడానికి పిలువబడినటువంటి మనం వీఆర్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ గాడ్. దేవునితో కలిసి పనిచేస్తున్నాం.
పరిశుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించువాడా, నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం. అన్ని విధాలుగా నీ కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని, ఆశీర్వాదములు దయచేయమని, నీ సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని, నీ కృప ద్వారా మేము వాడబడడానికి సహాయం చేయమని, అద్భుత కార్యములు జరిగించుమని, నీ బిడ్డలందరినీ బలపరిచి ఆశీర్వదించి వాడుకొనమని, కృపలతో నింపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.